జూలై నెల 12వ తారీఖు 2024 సంవత్సరం. ఈ దినము దేవుని స్వరము. కీర్తనలు 119 చరణం 56. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. భజన్ సంహిత 119 वचन 56. यह मुझसे इस कारण हुआ कि मैं तेरे उपदेश को पकड़े हुए था. Psalms 119 verse 56. This I had because I kept thy precepts. అవును ప్రియులారా, దేవుని యొక్క ఉపదేశము మనకి వరమే. ఆ ఉపదేశం లేకపోతే, ఆ ఉపదేశం మనకు బోధించకపోతే నీతి మార్గాల్లో, న్యాయ మార్గాల్లో మనం నడవడం కష్టమే. ఎందుకంటే ఒక మనిషి పైన యజమానుడు అంటూ ఉంటే జాగ్రత్తగా ప్రవర్తించడానికి అవకాశాలు ఉంటాయి. మనం ఎవరికైనా జవాబుదారీగా ఉంటే జాగ్రత్తగా ప్రవర్తించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఉపదేశించే వాళ్ళు లేకపోతే అర్థం చేసుకోవడం కూడా కష్టమే. ఈ వాక్యం కూడా మనకి ఉపదేశంగా ఉంది. ప్రతి మాట, ప్రతి వచనము కూడా ఏదైతే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందో అది నీతిని ప్రబోధిస్తూ ఉంది, న్యాయ మార్గాలను ప్రబోధిస్తూ ఉంది, దేవుని యొక్క కట్టడలను ప్రబోధిస్తూ ఉంది. వాటిని బట్టి మనం నీతిగా, న్యాయంగా దేవుని యొక్క మార్గంలో మొసలుకోవడానికి, నడుచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దినము మనం ధ్యానించటం, దినదినము ఆ లేఖనాలను చదువుకోవటం మనకెంతో సౌభాగ్యం. కాబట్టి ఈ లేఖనాలు మనకి ఎంత మంచి మార్గాన్ని మనకు ప్రబోధిస్తున్నాయో జ్ఞాపకం చేసుకుని ఆ దేవుని యొక్క నీతి మార్గాల్లో నిలిచి ఆ దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకొని ముందుకు కొనసాగుదాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు.